చేయొద్దండి సార్. సార్ సార్ ఓకే. వేణుగారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సార్. బ్యాంగ్ బ్రోస్లో మీ ముగ్గురు క్యారెక్టరేషన్ హర్ష గారికి రియల్ లైఫ్లో ఎవరి క్యారెక్టర్కి దగ్గరగా ఉంటుంది? మా ముగ్గురు క్యారెక్టర్లో ఈయన క్యారెక్టర్ ఏది దగ్గరగా ఉంటుంది? రియల్ లైఫ్లో ఎలా ఉంటారు మా హర్ష? ముగ్గురిని మిక్సర్లో వేసి బాగా గుజ్జు చేసి బయటికి లాగిన తర్వాత పిప్ వస్తుంది కదా సార్, ఆ పిప్పికి ఉన్న క్యారెక్టర్ ఈయన క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంటుంది సార్. ఓకే, ఇంకొకటి విష్ణు గారు, సార్ చెప్పండి. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. అవును, దాని ఎఫెక్ట్ ఏమైనా మన సినిమాపై ఉంటుంది, కలెక్షన్ పై ఉంటుందేమో మీకు ఏమైనా అనిపించిందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఐపీఎల్ అనేసరికి చాలామంది ఇప్పుడు బెట్టింగ్ వేస్తాం, లేకపోతే మా టీం నగ్గుతుంది, పక్క టీం నగ్గుతుంది అని చాలా స్ట్రెస్ అయిపోతారు. దానికి స్ట్రెస్ బస్టర్ కింద అయితే డెఫినెట్గా వర్క్ అవుతుందని అనుకున్నాం. అలాగే వర్క్ అవుతున్నాయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రేపు ఇంకా గట్టిగా వర్క్ అవుతుంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా. ప్రొడ్యూసర్ గారు దీనికి ఏం చెప్తారండి? మీరు చెప్పాలి లెక్కలు అనేది. ఏంటి సార్? సారీ, అన్ని లెక్కలు చెప్పేయమంటున్నారు సార్ మిమ్మల్ని. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కదా. లేదండి, చాలా బాగుంది కలెక్షన్స్. మూవీకి దాని మీద పెద్ద ఎఫెక్ట్ ఏం లేదండి. ఓకే, బికాస్ ఆడియన్స్ అందరికి బాగా నచ్చింది కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఓకే. థియేటర్స్ ఏమైనా పెంచే ఆలోచన ఉందా? టాక్ బాగుంది కదా. లేదండి, ఇప్పుడు సరిపోతాయి. సరిపోతాయి. ఓకే. ఉన్న థియేటర్లన్నీ పెట్టేశారండి ఆల్రెడీ. హర్ష గారు, యాక్చువల్లీ మీరు ఓం భీమ్ విష్ కి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు కదా, అది మీరు మూవీకి పెట్టుకున్న ట్యాగ్ లైనా లేకపోతే ఫిలిం క్రిటిక్స్ కి ఇచ్చిన ట్యాగ్ లైనా? అది మూవీలో వీళ్ళ యాక్చువల్లీ బ్యాంగ్ బ్రోస్ A to Z సొల్యూషన్స్, నో మ్యాజిక్ ఓన్లీ లాజిక్. ఎందుకంటే ఇంకో క్యారెక్టర్ ఉంటారు మూవీలో, అతను మ్యాజిక్ చేస్తుంటారు, వీళ్ళు ఓన్లీ లాజికల్. ఎందుకంటే వీళ్ళు సైంటిస్టులని. కానీ ఒకసారి మేము మూవీ అంతా చూశాక విష్ణు గారు కానీ ప్రొడ్యూసర్ కానీ అందరు డెసిషన్ తీసుకుంది ఏంటంటే ఇది యాక్చువల్లీ మూవీ లాజికల్ కాదు, ఓన్లీ మ్యాజికల్ ఫిల్మ్ అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఆ మూవీ టైటిల్ కూడా విష్ణు గారిది ఐడియా. సో ఆ టైటిల్ పెట్టి ఇది సబ్ టెక్స్ట్లో ఇది పెడదామని చెప్తే అది అందరికి నచ్చి చేసామండి. సో ప్రొడ్యూసర్ గారికి, సో అంటే మీరు ఈ మూవీని ఎగ్జామ్స్ టైంలో తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఏప్రిల్ ఎండింగ్ గారు మేకి తీసుకొస్తే ఇంకా రెవెన్యూ పెరిగిన అనిపించిందా ఇంత హిట్ టాక్ వచ్చిన తర్వాత? లేదండి, ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోతున్న టైం కదండి. సో వీ థాట్ విల్ గివ్ ద ఫస్ట్ పంచ్ ఇన్ ద సమ్మర్. సో